లేకపోతే బైబిల్లో ఏముంది ప్రజలకు తెలియజెప్పడమా? నువ్వు క్రైస్తవుడిగా మారాలంటే ముందు బైబిల్లో నుంచి బయటికి రావాలి. బైబిల్లో నుంచి బయటికి రావాలంటే బైబిల్ తప్పని నీకు నీ అంతరం నువ్వు రియలైజ్ అయితే, నీ అంతరం నీకు అనిపిస్తే బైబిల్ తప్పని, అప్పుడు నువ్వు క్రైస్తవుల నుంచి బయటికి రావాలి. ఆ తర్వాత హిందూ గ్రంథాల్లో ఏముందో తెలియాలి. హిందూ గ్రంథాలలో ఉన్న విషయాలనే సమంజసమే అనిపిస్తే నువ్వు హిందూ గ్రంథాల్లోకి రావాలి, హిందూ అవ్వాలి. తప్ప నువ్వు ఈ పుస్తకం కరెక్ట్ అయినంత మాత్రం నువ్వు హిందూగా మారిపోవాలంటే అది బలవంతపు మత మార్పిడి అవుతుంది, అనైతికం అవుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి క్రైస్తవుని హిందువులుగా మార్చడం, హిందువులు క్రైస్తవులుగా మార్చడం అది మా కాన్సెప్ట్ కాదనైనా. ఎంతవరకు ఓకే, ఈ పుస్తకం తప్పైతే మేము ప్రింటింగ్ ఆపేసి క్షమాపణ చెప్పేసి భవిష్యత్తులో బైబిల్ గురించి మీకు ఎప్పుడు మాట్లాడడం అని చెప్పారు. ఇది నా లైఫ్ రిస్క్ కాదా? ఎందుకంటే ఇప్పుడు వరకు మేము బైబిల్ మీద ఎన్నో విషయాలు చెప్తూ